భైరవం సినిమా చాలా అంటే చాలా బాగుంది. మనందరికీ 'గరుడన్' మూవీ రీమేక్ అని ఆల్రెడీ తెలుసు. అయినా సరే కొంచెం గూడా అలా అనిపియదు. సినిమాలో ట్రాన్స్‌లోకి ఎత్తుకెళ్ళిపోయిద్దంతే. అయితే 'మనోజ్' అన్న, నేను మెయిన్‌గా మాట్లాడదాం అనుకుంది 'మనోజ్' అన్న గురించి. కమ్‌బ్యాక్ ఇస్తున్నాడు. 10 ఇయర్స్ అయిపోయింది. ఎలా ఉండిద్ది యాక్టింగ్ అనుకుంటే అదరగొట్టాడనే చెప్పుకోవచ్చు. నిజంగా ఈ సినిమా నుంచి 'మనోజ్' అన్నకి మంచి సినిమాలొస్తాయనే అనుకుందాం. ఎందుకంటే అలా ఇలా లేదు. మంచి కమ్‌బ్యాక్ అనే చెప్పొచ్చు. అలాగే 'నారా రోహిత్' గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. నేను 'నారా రోహిత్' గారికి ఏమన్నా అంటే వీళ్ళిద్దరూ కొంచెం ఎక్కువ హీరో మెయిన్ 'శ్రీనివాస్' కాబట్టి, అయితే 'మనోజ్' అన్నకి ఏమన్నా కొంచెం బానే ఇచ్చారు కమ్‌బ్యాక్ కాబట్టి 'నారా రోహిత్' గారిని ఏమన్నా తక్కువ చూపిస్తారు అనుకున్నా. మెయిన్ చెప్పాలంటే 'నారా రోహిత్' గారిని చాలా అంటే చాలా బాగా చూపిచ్చారు. యాక్టింగ్ పరంగా ఎరగదీశారనే చెప్పుకోవచ్చు ముగ్గురు. 'నారా రోహిత్' గారిది ఒక సీన్ ఉండిద్ది. ఏది అక్కడ మామిడి తోటలో ఫైటింగ్ అప్పుడు అదైతే అదరగొట్టారనే చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం అందరూ చూడాలి. అందరూ చూడదగిన సినిమా. ఎలాంటి కాకుండా మొత్తం స్టోరీతోనే వెళ్తూ ఉండిద్ది. ఆల్రెడీ చాలామంది తమిళ్‌లో చూసుంటారు. అయినా సరే తెలుగులో కూడా ఒకసారి చూడండి. ఎంత బావుందంటే అంత బావుంది. యాక్టింగ్ పరంగా ముగ్గురికి కమ్‌బ్యాక్ ఇచ్చింది. బ్లాక్ బస్టర్ సినిమా అనే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ముగ్గురు చెప్పారు. సినిమా చాలా బావుండిద్ది, చాలా బావుండిద్దని. అలాగే ఆళ్ళు చెప్పిన దానికన్నా ఇంకా చాలా బావుందనే చెప్పుకోవచ్చు. యాక్షన్ సీక్వెన్స్‌లు మాత్రం ముగ్గురికి బానే పెట్టారు. ముగ్గురిని ఈక్వల్‌గా చూపిచ్చారు. ఈ సినిమాలో మనం కొత్త సాయి శ్రీనివాస్ గారిని చూడబోతున్నాం. ఎందుకంటే బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఇలాంటి పెర్ఫార్మన్స్ అసలు ఏ సినిమాలో ఇప్పుడు దాకా తను చేసిన అన్ని సినిమాల్లో ఇలాంటి పెర్ఫార్మన్స్ ఎక్కడా ఇచ్చుండరు. లాస్ట్ క్లైమాక్స్‌లో అయితే చాలా అంటే చాలా బావుంది. అసల ఈ మనం చూస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ గారినేనా అనిపించేలా ఉంది. నిజంగానే వాళ్ళ నాన్న చెప్పినట్టు ఒక స్టార్ హీరోకెళ్ళే రేంజ్‌లో పెర్ఫార్మన్స్ అయితే ఇవ్వటం జరిగింది. అలాగే మనోజ్ అన్న ఎమోషనల్‌గా చాలా అంటే చాలా బాగా చేశాడు. యాక్టింగ్‌కి సపోర్టింగ్‌గా ఆనంది గారు కూడా చాలా బాగా ఈక్వల్‌గా చేశారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్దిగా నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అయినా చాలా బాగా చేశారు. సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు వాళ్ళ 100% ఇచ్చారు. డైరెక్టర్ గారు గాని, అదే కలర్ ఫోటో డైరెక్టర్ గారు ఉన్నారు. ఆయన కూడా చాలా బాగా చేశారు. మూవీ మొత్తం అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు చేసినా మొత్తం స్టోరీ అంతా డిటో అలాగే ఉన్నా మనకు అర్థం అవ్వదు. ఏంది అంటే ఆల్రెడీ ఆ సినిమా చూసాం గదా! ఏంది మనకు అలాగే అనిపిస్తుంది అని అనిపియదు. సినిమా ఏం జరిగిద్ది అన్నట్టే చూపిచ్చారు. కానీ ఒకటేంటే యాక్షన్ సీక్వెన్స్ 'నారా రోహిత్' గారికి కూడా ఇంకొంచెం బాగా పెట్టుంటే బావుండనిపించింది. ఆల్రెడీ పెట్టారనుకో, కానీ వీళ్ళిద్దరికి ఇచ్చినంత ఇవ్వకపోయినా అందంగా ఒక రేంజ్‌లోనే పెట్టారు. చివరికి క్లైమాక్స్ అప్పుడు మాత్రం కొంచెం అయితే ముగ్గురు మంచి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న టైంలో డైరెక్టర్ విజయ్ కనకమేడల గారు తీసిన సినిమా వాళ్ళ ముగ్గురికి ప్లస్ అయిందనే చెప్పుకోవచ్చు. రీసెంట్‌గా ఒక ఇష్యూ అయింది. ఏది విజయ్ కనకమేడల గారిది. కానీ అది కూడా ఎవరు చూడలేదు. సినిమాని సినిమాలాగే చూసారు అందరూ. చాలా విజిల్స్, క్లాప్స్ అయితే బాగా పడ్డాయి. యాక్షనే మెయిన్ అందరిని మాస్ ఆడియన్స్‌ని అందరిని అట్రాక్ట్ చేసింది. ఆ ఫైట్ సీక్వెన్స్‌లు గాని, యాక్షన్ సీక్వెన్స్‌లు గాని ఇయన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్‌గా ఇంకా 'మనోజ్' అన్నకి మంచిగా సక్సెస్ అని చెప్పొచ్చు. 'గజపతి రాజు' విశ్వరూపం చూపించారనే చెప్పొచ్చు. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ గారు, నారా రోహిత్ అన్న ముగ్గురికి మంచి హిట్ అనేదొచ్చింది.